హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. ప్రెసెంట్ రష్యా వచ్చేప్పటికి మేము డే 2లో ఉన్నామండి. ప్రెసెంట్ మేమైతే ఇక్కడ ఒక హోటల్ తీసుకోవడం జరిగింది. హోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి రీజనబుల్గానే ఉన్నాయి, కానీ కొన్ని ఫుడ్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. మనం వండుకోకుండా బయట తింటున్నాం కాబట్టి ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంది. ఆ ఫుడ్ కూడా మనకి 99% నచ్చట్లేదు. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా మంది రేర్లీ మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే రష్యా క్లైమేట్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ప్రెసెంట్ రష్యాలో అయితే క్లైమేట్ ఎప్పుడు నార్మల్ గానే ఉంటుందండి. ప్రెసెంట్ ఇక్కడ అయితే రైనీ సీజన్ టైప్ నడుస్తూ ఉంది. క్లైమేట్ వచ్చేప్పటికి 20 డిగ్రీస్ ఉంది. నిన్న అయితే మేము ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు అయితే 24 డిగ్రీస్ ఉంది. ఫుల్ సన్నీ ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి నైట్ 9 PM అవుతున్నా కూడా ఇక్కడ సన్నీ అనేది అట్లానే ఉంటుంది. అంత వెలుతురు ఉంటుంది. సో వెలుతురు అనేది చాలా ఉంటుంది. అండ్ రష్యాలో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అని చాలా మంది అడుగుతున్నారండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా రీజనబుల్ గా ఉంటుంది. దీని గురించి నేను ఒక సూపర్ మార్కెట్ వీడియో కూడా మీకు పెడతాను, మీరు కూడా ఒకసారి చూడండి. దాంట్లో కాస్ట్ రీజనబుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ తినే ప్రొడక్ట్స్ ఎగ్స్ అయితే 90 అంటే వన్ ఎగ్ వచ్చేప్పటికి 9 రూపీస్ పడుతుంది. అక్కడ నుంచి 10 ఎగ్స్ వచ్చేప్పటికి 90 రూపీస్ పడుతుంది. రైస్ దొరుకుతుంది, అన్నీ కూడా దొరుకుతున్నాయి. సో రీజనబుల్ గానే ఉంది. అంటే స్టూడెంట్స్ ఇక్కడ అయితే వచ్చి ఉంటాకి చాలా రీజనబుల్ గా ఉంది. హాస్టల్స్ కూడా బాగున్నాయి. అంటే బాగున్నాయి అంటే లగ్జరీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ హాస్టల్స్ బాగున్నాయి విత్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆఫ్ కిచెన్ అండ్ ఎవ్రీథింగ్. హాస్టల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ప్రెసెంట్ ఇప్పుడు వరకు అయితే మేము అనుకున్నట్టే అవుతా ఉన్నాయండి. ఎందుకంటే ప్రెసెంట్ అందరికి కాలేజ్లో డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయించేసాము. ఈ బ్యాచ్తో ఎప్పుడైతే వచ్చామో వాళ్ళకి విత్ ఇన్ 24 అవర్స్లోనే కాలేజ్లో డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయించేసాం. ప్రతి ఒక్కరికి సిమ్ కార్డ్ ఇచ్చాము, దాంతోపాటు మెట్రో కార్డ్ ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి. 1 మంత్కి వచ్చేప్పటికి మెట్రో కార్డ్ వచ్చేప్పటికి 3500 రూపీస్ పడుతుంది. కానీ మీరు మెట్రోలో, బస్సులో ఎక్కడైనా ఇంకా ఆ కార్డ్ ద్వారా మీరు ట్రావెల్ చేయొచ్చు. సో మీకు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చాలా రీజనబుల్గా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్లేదు, నేనేమి మరీ తక్కువ ఉందని చెప్పను, అలానే ఎక్కువ అయితే లేదండి. రీజనబుల్గా ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్. మెట్రో కానీ లేకపోతే ఫుడ్ కానీ హాస్టల్ కానీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. వాటి గురించి కూడా అసలు ఇక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి కూడా మీకు ఒక వీడియో అయితే తీస్తానండి. నెక్స్ట్ వీడియోలో మాక్సిమం మనం సూపర్ మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు డిస్ప్లే వచ్చేలాగా చూస్తాము. దాంతోపాటు ఇక్కడ క్లైమేట్ గురించి 90% కవర్ చేయడానికైతే ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.